ఇప్పుడు స్కందాశ్రమం అండ్ విరూపాక్ష కేవ్స్కి మనం వెళ్తున్నాం. ఓపెనింగ్ టైం వచ్చేసి 8:30 to 4:30 PM అండ్ 1.4 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదంతా ఇలాగే ఉంటుంది, మొత్తం ఇలాగే మనం పైకి ఎక్కాలి. బట్ నిజంగా చెప్తున్నా, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నమాట. ఎంత బాగుంటుందంటే మనం ఏదో ఒక అద్భుతమైనటువంటి మనకు తెలియని ప్రపంచంలోకి మనం వెళ్తూ ఉంటాము. చూడండి, అది చూడడానికే ఎంత బాగా అనిపిస్తుందంటే, నాకు విరూపాక్ష గుహకు వచ్చినప్పుడల్లా నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తాను నిజంగా. కాకపోతే కొంచెం కోతులు ఎక్కువ ఉంటాయి, బట్ వీ కెన్ మేనేజ్ దట్ వన్. తినేవేమీ తెచ్చుకోకుండా ఉంటే సరిపోతుంది. అది కొంచెం ఎక్కడానికి ఇబ్బందిగానే ఉంటుంది. రూట్ అంతా ఇలాగే ఉంటుంది అన్నమాట, కానీ ఎక్కగలుగుతాం. స్వామి సంకల్పం తీసుకున్నామంటే ఏదన్నా చేయగలుగుతాం అన్నమాట. దీంట్లో మీకు అన్నీ చూపిస్తాను, మ్యాక్సిమం చూపించడానికే ట్రై చేస్తాను. చూడండి ఎంత మంచి వ్యూ ఉంటుందంటే, అసలు అంత బాగుంటుంది. దారి మధ్యలో ఇట్లాంటి హ్యాండ్ క్రాఫ్ట్ చేసినవి ఉంటాయి, కావాలంటే కొనుక్కోవచ్చు. ఒక ముసలి ఆవిడ క్లీన్ చేస్తున్నారు చూడండి. అసలు ఆవిడకి ఓపికే లేదు, అయినా కూడా ఆవిడ చేస్తున్నారు. రియల్గా గ్రేట్ థింగ్. ఆవిడ అడుక్కోకుండా పనిచేసి కష్టపడి ఆవిడ డబ్బులు కావాలని చెప్పి షీఈ్ ఆస్కింగ్. రియల్గా వండర్ఫుల్. కొంచెం ఆయాసంగా ఉంది, కొంచెం కష్టంగా కూడా ఉంది. ఎందుకంటే నిన్న గిరి ప్రదక్షిణ చేశాను, ఈరోజు గిరి ప్రదక్షిణ చేశాను. వాకింగ్ అనేది కొంచెం అలవాటు పోయింది. దట్టు ఇది కొంచెం స్లాంటింగ్ ఉంటుంది అన్నమాట. రాళ్ళు వితౌట్ చెప్పల్ ఎక్కాలి, బేర్ ఫుట్స్తో ఏం లేకుండా ఎక్కాలన్నమాట. కొంచెం కష్టంగా ఉంటుంది. మనకి రియల్ హ్యాపీనెస్ కావాలి అనుకుంటే ఎంత కష్టాన్నైనా మనం పడాలి అని చెప్పి ఇది నా చిన్న ప్రయత్నం మాత్రమే. మీరు కూడా నాతో, అంటే అందరూ అరుణాచల గిరి ప్రదక్షిణ లింగాలని ప్రతి ఒక్కళ్ళు చూపించేశారు, దాంట్లో కొత్తగా చూపించాల్సింది ఏమీ లేదు. బట్ విరూపాక్ష గుహ స్కందాశ్రమం గురించి చాలా తక్కువ వీడియోస్ వచ్చినాయి. అందుకోసమే అదే తీద్దాం అని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నా. చూడండి, వండర్ఫుల్ సీన్స్ చుట్టుపక్కల. అసలు చూడండి, నాకైతే చాలా నచ్చే ప్రదేశం అంటే ఈ స్కందగిరి. ఇంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టే రమణయ్య ఇక్కడికి వచ్చి కూర్చుని మెడిటేట్ చేసేవారు. అసలు వండర్ఫుల్ ప్లేస్ ఇది. నా లైఫ్లో నేను ఇంత పీస్ఫుల్ ప్లేస్ అయితే ఎక్కడా చూడలే. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, ఎక్కడ ఏవి సౌండ్లు వినిపించకుండా ప్రశాంతంగా ఉంటుంది. నడవడం చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే రాళ్ళు అది మధ్యాహ్నం టైంలో అవి కాలుతూ ఉంటాయి. కానీ ఆయన అనుకున్నారంటే, ఆయన సంకల్పం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకి టైం, మనకి ఏదైనా కూడా మనం రీచ్ అయిపోతాం. మన సంకల్పం అనేది చాలా గట్టిది.
ఆయన రమ్మన్నప్పుడు మాత్రమే మనం ఈ అరుణాచలానికి రాగలుగుతాం. మామూలుగా అయితే ఎవరు పిలిచినా ఎవరున్నా కూడా రాలేము. ఇదైతే నేను బలంగా నమ్ముతాను. అరుణాచలానికి కొంతమంది చెప్పులు వేసుకొని వస్తున్నారు, మరి ఎలా అనేది నాకు తెలీదు. ఫారినర్స్ కూడా షూ వేసుకొని వస్తారు, మరి ఎలా వస్తారు అనేది నాకు తెలీదు. తెలియని విషయం గురించి నేను మాట్లాడొద్దు. అందుకే నేనైతే చెప్పులు లేకుండానే వచ్చాను. చుట్టుపక్కల కానీ ఎక్కడ ఎవ్వరు ఉండరు. మనం ఎలోన్గా రాగలుగుతాం అంటే రావాలి అనుకుంటే రాగలుగుతాం. అతను కాదు నేను రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే రాలేము. మీకు నా బ్రీతింగ్ ఎక్సైల్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఎంత కష్టంగా ఉంది అనేది. కష్టంగా ఉంది అనే దానికన్నా ఇష్టంగా ఉంది అంటే చాలా బాగుంటుంది. అంటే ఈజీగా నేను ఎక్కేదాన్నేమో 2 రోజుల నుంచి కంటిన్యూ గిరి ప్రదక్షిణ జరుగుతున్నా. ఈరోజు సాయంత్రం టైంలో విరూపాక్షకు లేవంటే కొంచెం కష్టం అని చెప్పి అన్నారు. అయినా కూడా మనం వచ్చాము ఇక్కడికి పడుకోవడానికి కాదు, రెస్ట్ తీసుకోవడానికి కాదు, ఎంజాయ్ చేయడానికి కాదు అనేసి నేను I decided myself to go up. నాకు సడన్గా ఏంటి ఈమె ఇంత భక్తి మార్గం భక్తి గురించి చెప్తుంది అనుకుంటున్నారేమో. బేసిక్గా నేను చాలా డివోషనల్ టైప్. ఏదన్నా దేవుడి గురించి అనుకున్నాను అంటే అది 100% జరగాలి అనుకుంటాను. ఎంత కష్టమైనా దాన్ని రీచ్ అవ్వాలనుకుంటాను. నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే, ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కోసం నేను చెయ్యను. నాకు నచ్చితే నాకు కంఫర్ట్ ఉన్న జోన్ వరకు నేను చేస్తాను. యాక్చువల్గా మేమందరం ఒక 16 to 18 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నాం. సో వాళ్ళందరూ వేరే ప్లేస్లో ఉన్నారు. వాళ్ళందరూ దాంట్లో మా మమ్మీ కూడా ఉన్నారు. ఆవిడకి బ్యాక్ పెయిన్ ఉంది. సో ఆవిడకి కాదు ఇదంతా ఎక్కడం అని చెప్పేసి ఆవిడ్ని ఆశ్రమంలో రెస్ట్ తీసుకోమని చెప్పి ఐ కేమ్ హియర్. అంటే నాకు పడుకుంటే నిద్ర రావట్లేదు, ఒక ఫీలింగ్ ఉండిపోతుంది. నేను ఇక్కడికి వచ్చి విరూపాక్ష గుహకి వెళ్ళకుండా వెళ్ళిపోయానా అని. ఆ ఫీలింగ్ నాకు నచ్చలేదు. అందుకే ఐ డిసైడెడ్ మై సెల్ఫ్ టు వాక్ ఎలోన్. నాకు రమణయ్య తోడుగున్నారు, ఈశ్వరుడి అనుగ్రహం ఉంది. సో ఖచ్చితంగా నేను ట్రావెల్ చేయగలుగుతాను అనుకుంటున్నా. చూడండి, మధ్యలో మనం ఎక్కినప్పుడు కొండ ఎక్కుతాం కాబట్టి అలసట ఉంటుంది. మనకి కొంచెం చేద తీర్చుకోవడానికి ఇక్కడ ఇలా అంటే ఖచ్చితంగా మనీకి కొనుక్కోవాల్సిందే. యు ఆర్ పేయింగ్ టు రమణ ఆశ్రమం పీపుల్. వాలంటరీ యు ఆర్ కీపింగ్ హియర్? వాలంటరీ యు ఆర్ కీపింగ్? No, separate. How much you will get morning to evening? Get time? No. Me.
How much you money earning? 7:30 coming. 5:30. Okay, how much amount you are getting every day? Somebody people. Based on people. Okay. I mean, everyone are not coming here, na? Every day. People are visiting here. How many people? Next month in the ma'am, sir. Next month. Next month? Start in the season. Next month certain. Why? Foreigners. Okay, because of summer. Yes. కూడా తాగాం కాబట్టి కొంచెం ఎనర్జీ వచ్చింది, నడవగలుగుతాం. అంటే నడవడం అలవాటు అయిపోయింది కాబట్టి నడవగలుగుతున్నాం. దాంతోపాటు వేరే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంచెం నేను స్లో అయ్యా. రీజన్ మేబీ వాకింగ్ అనేది లేదనేమో. ఇట్లాంటి వచ్చినప్పుడు ట్రెక్కింగ్ అని చెప్పి వెళ్తారు కదా, ఇది బెస్ట్ ట్రెక్కింగ్. ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వస్తే నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు, ట్రెక్కింగ్ చేయొచ్చు, అలాగే స్వామివారిని దర్శనం కూడా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వెళ్ళేది స్వామివారు పైకి వెళ్ళి మెడిటేషన్ చేసుకునేవారు. ఒక 7 years ఇక్కడే ఆయన మెడిటేషన్ చేసుకున్నారు. అంతకుముందు గుడిలో చేసుకునేవారు, తర్వాత ఈ విరూపాక్ష గుహలో ఈయన చేసుకునేవారు. తర్వాత అమ్మవారి సమాధి కట్టిన తర్వాత అమ్మవారి సమాధి దగ్గరే ఆయన మెడిటేషన్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. నాకు అర్థమైంది అయితే ఇంతే. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఆల్మోస్ట్ వచ్చేసామని చెప్పి అనుకుంటున్నా, తెలీదు. వర్షం పడుతుంది. అరుణాచల వ్యూ పాయింట్ అనేది కనిపిస్తుంది, చాలా వండర్ఫుల్ వ్యూ పాయింట్. అరుణాచలం ప్రాకారాలు, రాజగోపురం అన్నీ ఇక్కడి నుంచి కనిపిస్తాయి. ఇదే వ్యూ పాయింట్ ప్లేస్కి ఆల్మోస్ట్ రీచ్ అయ్యి. ఇదండి మొత్తం వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఆ మధ్యలో కనిపించేవి ఇదండి, ఇది ప్రధాన రాజగోపురం 1, 2, 3. ఇక్కడ చూడండి, ఇప్పుడు 3 రాజగోపురాలు, 3 గోపురాలు, రాజగోపురం. ఇటు పక్కగా ఒక చిన్న గోపురం ఉంది, గోపురం ఇంకో సైడ్ అండ్ ఇదే సైడ్. మొత్తం కలిపి 3, 1, 5. ఇవి 3, రాజగోపురం 4, ఇది 5, ఇది 6, 7, 8 ప్రాకారాలు ఉంటాయి. అసలు వ్యూ అంటే ఇది అన్నీ ఒక ఫ్రేమ్లో చూపిస్తాం మీకు. ఇది ఇంత మంచి దర్శనం కనపడుతుంది. మొత్తం అరుణాచలం అంతా మనం కూడా చూడొచ్చు. ఇంకో 2 నిమిషాలు ఎక్కువగా అనుకో, బొబ్బలు వచ్చేది వేడిగా ఉంది. ఎక్కడ ఉంది నీకు? ఎక్కడ
ఇక్కడ ఇవన్నీ కొండ తెచ్చినారు కొండండి భలే ఉన్నాయి ఇల్లు మాత్రం. అసలు ఇది నాకు కనిపించలేదు. ఎంత మంచిగా ఉంటుంది, అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. ఇక్కడ ఒక కెమెరామెన్ కూర్చున్నారు. అందుకే నాకు ఇది పాయింట్ అనిపించింది, లేకపోతే కనిపించేది కాదు. వచ్చేసాం మన డెస్టినీ ప్లేస్కి. నాకు అనిపించేది స్కందాశ్రమం. ఇదే స్కందాశ్రమం. ఇవి మెట్లు, ఎంట్రన్స్. లోపల ఫోన్ వాడనిస్తారో లేదో తెలీదు. ఎంతవరకు వాడనిస్తే అంతవరకు మీకు చూపిస్తాను. వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇది స్వామీజీ ఇక్కడ కూర్చుని స్నానం చేసేవారంట. ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఆ పక్కన అక్కడ 3 వేళ్ళు, అదిగో అది కనపడుతుంది కదా, అది స్వామీజీ విభూతి తీసుకునేవారు. ఇది అంతకుముందు ఎలా ఉండేదంట, ఇప్పుడు క్లోజ్ చేశారు. రీజన్ తెలియదు నాకు. ఇది స్వామివారి మెడిటేషన్ చేసుకునే ప్లేస్కి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఓకే, ఓహో మాకు ముందు పెట్టారు, బట్ అక్కడి నుంచి కాదు, ఇలా ముందుకెళ్తే ఓకే. ఇందాక మనం చూసాం కదండి, అక్కడి నుంచి ఇక్కడ ఉండేది. ఇక్కడ ఏదో రెడ్ కలర్ పువ్వు అని అన్నారు, ఎక్కడో నాకు తెలియట్లేదు. ఇది చూడండి, స్వామివారు ఇక్కడే తీసుకుని నామం పెట్టుకునేవారంటండి. అక్కడ ఏముంది, అక్కడ ఏమైనా ఉందా? జస్ట్ వ్యూ పాయింట్. ఓకే, ఇది స్వామివారి అదే. ఎక్కడ మెడిటేషన్ చేసేవారు? ఇక్కడ మెడిటేషన్ ఎక్కడ చేసేవారు స్వామీజీ? లోపల. ఇక్కడ స్నానం. ఓకే, వెళ్ళాం. ఆయన చెప్తాను ఇక్కడికి వచ్చి. ఇది స్కందాశ్రమం. స్వామీజీ స్నానం, మెడిటేషన్ చేసే ప్లేస్. ఇంకో వ్లాగ్లో మీకు విరూపాక్ష గుహ చూపిస్తాను. దీంతో ఈ వ్లాగ్ని కంప్లీట్ చేస్తున్నా, ఎందుకంటే చాలా పెద్ద వ్లాగ్ అయిపోతుంది. ఆల్మోస్ట్
15 minutes 20 minutes vlog ఇది. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అసలు వండర్ఫుల్గా ఉంది ఇదంతా. ట్రెక్కింగ్ చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చేసేయండి, ట్రెక్కింగ్ చేయొచ్చు, పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇది విరూపాక్ష గుహకి దారి.